స్పోర్ట్స్లో రాణిస్తూ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఇది ఖచ్చితంగా మీకోసమే. గుజరాత్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కోటా కింద కొన్ని అద్భుతమైన ఉద్యోగావకాశాలను ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అవును, అక్షరాల నిజం. మైదానంలో పతకాలు సాధిస్తే ప్రభుత్వం ఒక సురక్షితమైన కెరీర్ను అందిస్తుంది. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, క్రీడా నైపుణ్యానికి దక్కే ఒక పెద్ద గౌరవం. ఈ నోటిఫికేషన్ ద్వారా సరిగ్గా అలాంటి ప్రతిభావంతుల కోసమే వాళ్లు వెతుకుతున్నారు. సరే, ఈ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన అంశాల్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. అసలు ఈ అవకాశమేంటి, ఏ పోస్టులున్నాయి, వాటికి కావాల్సిన అర్హతలేంటి, స్పోర్ట్స్లో ఎలాంటి ప్రతిభ ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఇంకా సెలెక్ట్ అయ్యాక ఉండే బాధ్యతలేంటి, వీటన్నిటినీ చర్చిద్దాం. సో మొదటిగా సెక్షన్ 1. అసలు ఈ అవకాశం ఏంటి, దీని ముఖ్య ఉద్దేశమేమిటి? ఇది మన దేశంలోని క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక రిక్రూట్మెంట్ అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ పోస్టులు మొదట్లో తాత్కాలికమే అయినా ఆ తర్వాత పర్మనెంట్ అయ్యే పూర్తి అవకాశం ఉంది. అంటే కెరీర్కి మంచి భద్రత లభిస్తుంది. ఇక సెక్షన్ 2 అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే వివరాలిక్కడే ఉన్నాయి. ఏ పోస్టులున్నాయి, జీతమెంత వస్తోంది, ఇంకా ఎన్ని ఖాళీలున్నాయి? ఇక్కడ మనకు 2 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 18, మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టులు 28 ఉన్నాయి. జీతం విషయానికొస్తే ట్యాక్స్ అసిస్టెంట్కి లెవెల్ 4 పే స్కేల్ ప్రకారం దాదాపు 25,500 రూపాయల నుండి జీతం మొదలవుతుంది. ఇక ఎంటీఎస్కైతే లెవెల్ 1 అంటే 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ జీతాలన్నీ 7th పే కమిషన్ ప్రకారం ఉంటాయన్నమాట. సరే, పోస్టులు, జీతాలు బాగున్నాయి. మరి స్పోర్ట్స్ అర్హతల గురించి మాట్లాడే ముందు అసలు ఈ పోస్టులకు అప్లై చేయడానికి కావాల్సిన ప్రాథమిక అర్హతలు అంటే వయస్సు, చదువు లాంటివేంటో ఒకసారి చెక్ చేద్దాం. వయస్సు విషయంలో చాలా క్లియర్గా చెప్పారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే ఎంటీఎస్ పోస్టుకైతే 18 నుండి 25 ఏళ్లలోపు ఉండాలి. ఈ వయస్సుని జనవరి 1, 2026 నాటికి లెక్కిస్తారనేది గుర్తుంచుకోవాలి. ఇక చదువు విషయానికొస్తే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. దానితో పాటు గంటకు 8,000 కీ డిప్రెషన్స్ వేగంతో డేటా ఎంట్రీ చేసే స్కిల్ కూడా తప్పనిసరి. అంటే మంచి టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడే మన క్రీడాకారులకు ఒక మంచి విషయం ఉంది. వయస్సు విషయంలో మంచి సడలింపులిచ్చారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఏకంగా 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఇప్పటివరకు మనం చూసింది బేసిక్ ఎలిజిబిలిటీ. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ నోటిఫికేషన్కి గుండెకాయ లాంటిది ఈ సెక్షన్. అసలు ఎలాంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటే ఈ ఉద్యోగాలకు అర్హత వస్తుంది, వివరంగా చూద్దాం. నోటిఫికేషన్ ప్రకారం ప్రతిభావంతులైన క్రీడాకారుడు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినవాళ్లు, లేదా నేషనల్ లెవెల్లో రాష్ట్రానికి ఆడినవాళ్లు, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పాల్గొన్నవాళ్లు, ఇంకా జూనియర్ నేషనల్స్లో మెడల్స్ గెలిచినవాళ్లు, ఇలా వివిధ స్థాయిలలోని క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు. అయితే అర్హులు చాలామంది ఉండొచ్చు. మరి సెలెక్షన్లో ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? దానికోసం ఒక క్లియర్ ఆర్డర్ ఉంది. మొట్టమొదటి ప్రాధాన్యత అంతర్జాతీయ క్రీడాకారులకే ఇస్తారు. వారి తర్వాతే జాతీయ, యూనివర్సిటీ ఇంకా స్కూల్ లెవెల్లో మెడల్స్ గెలిచిన వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే అచీవ్మెంట్ ఎంత పెద్దదైతే సెలెక్షన్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. జాగ్రత్తగా గమనించాలి. తమ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని సరైన ఫార్మాట్లో సరైన అధికారి నుండి అటెస్ట్ చేయించుకోవాలి. ఉదాహరణకి ఇంటర్నేషనల్ పోటీలకి ఫామ్ 1, నేషనల్ పోటీలకి ఫామ్ 2. సరైన ఫార్మాట్ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా సెలెక్షన్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. జనవరి 31వ తేదీన అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 21, 2026. ఈ డేట్ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం చాలా ముఖ్యం. లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అది 200 రూపాయలు. ఈ ఫీజును కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అని గుర్తుంచుకోండి.
సెలక్షన్ ప్రాసెస్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత తప్పనిసరిగా ఒక రాత పరీక్షకు హాజరు కావాలి. అంటే స్పోర్ట్స్ మెరిట్తో పాటు ఈ ఎగ్జామ్లో పాస్ అయితేనే ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది. ఇక చివరిగా సెక్షన్ 6 అంతా అనుకున్నట్టు జరిగి ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ఆ తర్వాత ఉండే బాధ్యతలు, కమిట్మెంట్స్ ఏంటో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో వాళ్ల పనితీరును, డిసిప్లిన్ను డిపార్ట్మెంట్ గమనిస్తుంది. ఇది ఈ ఉద్యోగంలో అన్నిటికంటే ముఖ్యమైన కండిషన్. ఉద్యోగంలో చేరిన తర్వాత కనీసం 10 సంవత్సరాల పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుజరాత్ తరపున టోర్నమెంట్లలో ఆడాల్చుంటుంది. ఇది చాలా పెద్ద కమిట్మెంట్ కాబట్టి అప్లై చేసే ముందే దీని గురించి బాగా ఆలోచించుకోవాలి. మొత్తంగా చూస్తే ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. ఒకవైపు తమ స్పోర్ట్స్ ప్యాషన్ని కొనసాగించవచ్చు, మరోవైపు గవర్నమెంట్ జాబ్ ఇచ్చే సెక్యూరిటీని పొందవచ్చు. ఇది 2 రంగాలలోనూ రాణించడానికి ఒక అద్భుతమైన మార్గం. కాబట్టి తమ క్రీడా జీవితాన్ని, భవిష్యత్ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకునే ప్రతి అథ్లీట్ కూడా ఇది తమకు సరైన తదుపరి అడుగేనా అని ఆలోచించుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.